ఏదిరా చెల్లెని గడ్డ దెబ్బ కొడతావా? అది చూసినావా ఎంత మాట మాట్లాడుతుందో? మాట మాట్లాడితే దాన్ని చేయలే పడతావా? అమ్మా కాపాడమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. మన బిడ్డకేమన్నా అవుతుందేమో అని నాకు బాధ అవుతుందయ్యా, నాకు బాధ అవుతుంది. నువ్వు భయపడకేద్దరని, మన బిడ్డకి ఏం కాదు, నువ్వు వేడువ కావు. నువ్వు అనుకున్నట్టు వాడు నీ తోడబుట్టినోడు కాదే, వాడిని నేను గనలేదు, నా కడుపులో పుట్టదే వాడు. నాకేమైనా పర్లేదు, అయినా 4 లక్షలు వస్తాయి, నా చెల్లె సంతోషంగా ఉంటుంది. చేత్తా, ఇదే పని చేస్తా. అత్తమ్మ చాయ్ తీసుకో. మమత మమత చాయ్ తీసుకో. మమత చాయ్ తీసుకో. మమత మమత చాయ్ తీసుకో. ఇప్పుడు చాయ్ తీసుకోకపోతే మళ్ళా నీ మొగని పిలిచి కొట్టి పిత్తవు కావచ్చు. తాగిన చాలా. నువ్వేం అనుకోకు బిడ్డ, నిన్న రాజుగాడు కొట్టిండు కదా, అదే కోపం ఉన్నట్టున్నది. ఇంట్లో కోపం. ఏమయ్యా, నిన్న నువ్వు మీ చెల్లెని కొట్టినందుకు పాపం బాధపడ్డట్టున్నది. ఒకసారి పోయి ఏదో తెలియక కొట్టినా తప్పైందని చెప్పి రాపం. అగో దానికి తప్పైందని చెప్పుడేందే నాకు అర్థం కాదు. ఆ రోజు నువ్వు కూడా విన్నావు కదా అది ఏమన్నదో, ఈ కడుపుకు కారణం మా అన్ననే అని గ్యారంటీ ఏముందని నిన్ను తక్కువ చేసి మాట్లాడింది. అది అసలు దాన్ని కొట్టడం తప్పులేదు, ఇంకా దానికి పోయి తప్పైందని చెప్పమంటావా? అటు ఆమె మాట్లాడకుండా ఉండి ఇటు మీరు మాట్లాడకుండా ఉంటే గొడవలు పెరుగుకుంటూ పోతాయండి. గొడవలు పెంచుకోవాలన్నా తుంచుకోవాలన్నా అవి మన చేతుల్లో ఉంటాయి. చెల్లె చెల్లె అరే చెల్లె, నిన్న కొట్టిన దానికి నన్ను క్షమించురా. చిన్నప్పటి నుంచి నిన్ను ఒక్కనాడు కూడా ఒక్క మాట అనలేదు. నువ్వు అట్లా అనేసరికి నాకు కోపం వచ్చి నిన్ను కొట్టినా కానీ నీ మీద కోపం కొద్ది కాదురా. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, నేను వేసుంటున్నావు, నీకు తెలియదా చెల్లె? అన్న తప్పంతా నాదే, వదిన అట్లా అనకుండా ఉండాల్సింది. వదినే నన్ను క్షమించు. ధరణి నాకు సత్తు పెట్టుకొని కూర కడిపోయా. అరే ఇంకా కూర కాలేదురా, బువ్వ కూర అయినాక చెల్లెతో నీ షేన్ కాడి పంపిస్తా పోసాది. సరే అమ్మా, నేను పోయా. పైలం కొడుకా? సరే అమ్మా. నువ్వుగా నల్లమొక్కదానికి క్షమాపణ ఎప్పుడైంది? అమ్మా నేను నీ అడుగు జాడలే నడుస్తున్నానే, దానికి ముంగటికెళ్ళి ముద్దులు పెట్టాలి, వెనుకకెళ్ళి గుద్దులు గుద్దాలి, దాని సంగతి చెప్తా. ఇప్పుడు నా రక్తాన్ని అనిపించుకున్నదే, దాన్ని విడిచిపెట్టేదే లేదు. ధరణి ఇగో ఈ సద్ది డబ్బా తీసుకుపోయి రాజుగానికి ఇంకో పొలం కడిపోయి. మమత పట్టుకపోతా అన్నది కదా అత్తమ్మ. లచ్చకొల బిడ్డది సీమంతమాట, ఆమె ఇంత ముందే వచ్చి చెప్పిపోయింది. బిడ్డ మమత వాళ్ళ ఇంటికి పోయి ఏదైనా పని ఆసర అవుతుంది, వాళ్ళ శుభకార్యానికి పోతే రేపు మన ఇంటి శుభకార్యానికి కూడా వాళ్ళు వస్తారు కదా. ఇటు అత్తమ్మ. మమత నువ్వు శ్రీమంతం దగ్గరికి పో, నేను అన్నకు సర్దిచ్చేస్తా. సరే వదినే పో. అత్తమ్మ పోయి అత్త. పైలం బిడ్డ. సరే అత్తమ్మ. మెల్లగో వదినే. సరే మమత. నేను శ్రీమంతానికి ఎందుకు పోతున్నానే, నీ జాగ పంపితే అందుకే పొలం కడికి పంపిస్తున్నా.
చదివి పట్టుకొస్తుంది ఏంది? దీని ఇంటికాడ నువ్వు చెప్పినా కదా. సర్ది మమత తీసుకొస్తా అన్నది కదా, నువ్వెందుకు తీసుకొస్తాను? నువ్వు మమత సువర్ణ శ్రీమంతంకి పోతా అన్నదయ్యా, ఇక అందుకే నేను పట్టుకొచ్చిన. ఇంత దూరం ఎండలు నడుచుకుంటూ వచ్చినావా? ఆ కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేదు. ఒక్క ఫోన్ చేస్తే అయిపో కదా, నేను ఇంటికి రాకపోదునా? ఇక ఇంటికాడ అట్టిగానే ఉంటానే కదా, ఇక అట్లా నడుద్దామని వచ్చిన. సరే అట్లా కూర్చో. నువ్వు తిన్నావా? అన్నం తిన్నావా? గోళీలు వేసుకున్నావా? తీసుకున్నా. అవు కానీ శ్రీమంతం అంటే గుర్తుకొచ్చింది. నీకు కూడా 5 నెలలు పడుతున్నాయి కదా, నీకు కూడా శ్రీమంతం చేయాలి. ఊళ్ళే అందరిని పిలిచి పెళ్లి లెక్క ఘనంగా చేయాలి. రాజుగారి పెళ్ళం శ్రీమంతం అంటే ఊరంతా మాట్లాడుకోవాలి. ధరణి నీ శ్రీమంతం అంతా గొప్పగా చేస్తా. గంత పెద్దగా ఎందుకయ్యా, మనకున్న దాంట్లో చేసుకుందాం. మళ్ళా లేనిపోనప్పులైతే అవసరమా? అప్పెందుకు చేస్తానే? ఆనకాలం పంట పైసలు అమ్మ దగ్గర ఉన్నాయి కదా, అమ్మని అడిగే చేపిస్తా. అట్లనే నీకు చెవులకు కమ్మలను ముక్కు పుల్ల చేపిస్తానే. ఒక మంచి పట్టు చీర కొంట. చిన్నప్పటి సంది నాకు ముక్కు పుల్ల చెవులకు కమ్మాలంటే మస్తు ఇష్టమే. మా అన్న చేపియాలనుకున్నాడు, కానీ పాపం మన దగ్గర పైసలు లేక చేపియలేకపోయిండు. నిజంగా నువ్వు నాకు చేపిస్తావా అయ్యా? నేను నీకు మాట ఇస్తున్న ధరణి, నువ్వు బంగారపు చెవు కమ్మలు ముక్కులో పెట్టుకొని శ్రీమంతం చేసుకుంటావు. సరే అయ్యా, నువ్వు ముందు అన్నం తిను. సరే. ఆకలి అవుతుంది. నువ్వు తిన్నావా? నేను తినొచ్చినయ్యా. పని అయిపోయిందా? ఇంకా కొద్దిగా ఉంది. ఎండ బాగా కొడుతున్నట్టున్నాయి కదా. తిన్నావా అమ్మ? తిన్న బిడ్డ. అమ్మా, నీతోనే ఒక విషయం మాట్లాడాలి. ఏంటిదిరా? ఏం లేదమ్మా, ధరణికి ఇంకో 4 రోజులు అయితే 5 నెలలు పడతాయి కదా, శ్రీమంతం చేపిద్దామని అనుకుంటున్నా. పాపం దానికి మనం తప్పితే అమ్మా. అవునరా కొడుక, నా మనసులో కూడా అదే అనుకున్నా. నా ఇంటికి వారసుడు వస్తాను, నా కోడలికి సీమంతం చేద్దామనుకున్నా. మొన్న సుగునోళ్ళ కోడలికి సీమంతం చేసిందిరా. వాళ్ళకంటే ఇంకా మంచిగా చెయ్యాలి, మన చుట్టపోళ్ళందరినీ విలువాలరా. సరే అమ్మా. అమ్మ, శ్రీమంతం రోజు ధరణికి చెవుల కమ్మలను ముక్కు పుల్ల వేపిస్తా అని మాట ఇచ్చింది. పంట పైసలు ఉన్నాయి కదా, అవిట్లకెళ్ళి చేపిద్దాం అనుకుంటున్నా. నువ్వేమంటావు అమ్మా? సరే బిడ్డ, నీ ఇష్టం కొడుక. సరే అమ్మా, నన్ను సీనన్న రమ్మండు, మధుబత్తరు కొనుక్కట. సరే కొడుక, పైలో ఏందే అమ్మా దానికి సీమంతం చేస్తా అంటున్నావు? సీమంతం చేస్తే కొద్ది ఖర్చు అవుతుందానే? ఆడు మళ్ళా పెండ్లానికి షోల కమ్మలు ముక్కు పుడకలు అనుకుంటా మన పంట పైసలకి ఎసురు పెడుతుండ్రానే. ఆడు చేస్తా అంటే నువ్వెట్లా ఒప్పుకుంటావే? ఓ పిచ్చిదానా, వాడన్నాడని నేనెట్లా చేస్తా అనుకుంటానవే? మోక వీధికి వచ్చినాక ఎత్తెత్తా, ఊరోళ్ళందరినీ పిలిచినాక శ్రీమంతం జరగకపోతే దాన్ని నల్లముఖమవుతుంది. మనిషి మీద కొట్టే దెబ్బ కన్నా మనసు మీద కొట్టే దెబ్బ మస్తు బాధ అనిపిస్తుంది. చెప్తా వాని సంగతి దాని సంగతి. ఏమైంది? గలవాలేమో చిన్న పోయి కూర్చుంది. మా అన్నం చూడబుద్ధి అవుతుంది. మా అన్నం చూడక చాలా దినాలు అవుతుంది. పిచ్చిదానా, గదానికే బాధపడుకుంటా రంది కొద్ది కూర్చుంటా. ఎవరన్నా చెప్పు, నాకు చెప్తే నేను తీసుకుపోనా? సరే పోయేద్దాంపా ఇద్దరం కలిసి. లే, అమ్మా అమ్మా మేము పోయేస్తామే. పైలంగా పోయినాడు బిడ్డ, కోడలు పైలో.
చెల్లె ఏందన్నా ఇది? గొడ్డలి మా మీదకి ఎత్తినావు. చెల్లె నీ మీదకి లేపలేదే. ఆడు ఆడు అసలు ఏమైంది బావా? ఆడ కూడా వచ్చేది ఉండే బావా. ఆడ వచ్చే టైంలో మీరు వచ్చిర్రు. నేను దాన్ని చంపడానికి చూస్తున్నా. ఏందన్నా నువ్వు మాట్లాడేది? ఒకళ్ళని చంపుదామని చూస్తానవా? అసలు ఏమైంది బావా? అన్నా ఏమైందన్నా? నిజం చెప్పు అన్నా. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నా మీద నా బిడ్డ మీద ఒట్టే. చెప్తా చెల్లె చెప్తా. పైసల కోసం ఒకరిని మర్డర్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఏంది బావ నువ్వు మాట్లాడేది? నువ్వు బండెక్కు బావా, బండెక్కు బండెక్కు. అమ్మా ఏంటిదిరా? నేను ధరణిని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నా. నువ్వు బాగానే వరకట్నం పైసలు అడుగుతున్నావు కదా. అది అది చెప్పొద్దమ్మా. ఇయ్యమన్నా. మా అన్న నీ కట్నం పైసల కోసం ఒకరిని చంపుదామని ఒప్పుకున్నాడు. గా పైసలతోనే నీ కట్నం పైసలు ఇద్దామనుకున్నాడు. మా అన్నని ఎంత ఇబ్బంది పెడితే గా పనికి ఒప్పుకుంటాడు. అన్న నువ్వు వాళ్ళ మాటలు నమ్మి వాడిని చంపి జైలుకు పోతే గీ చెల్లె ఎట్లుంటది అనుకున్నావు చెప్పు. ఎంతగానో ఆలోచించలేదురా చెల్లె. అరే నేను కట్నం ఇవ్వమన్నమాట నిజమే కానీ అవి నేను అడగలేదురా, మీ నాన్ననే అడిగిండు. నేను కట్నం ఎందుకయ్యా, బంగారం అసలు కోడలు దొరికింది, మనకు కట్నం వద్దు అన్నరా. మీ నాన్న ఒప్పుకున్నాడనే ఇలా అన్నని నేను అడిగిన. నాకు కట్నం తీసుకుంటే ఇష్టం లేదురా. అప్పుడు మీ అన్న ఒప్పుకున్నాడని ఆ కట్నం పైసలు మీ అన్నని అడిగిన. అంతేగాని ఆ కట్నం పైసలు మా కోసం కాదు అడిగింది, మీకోసమే. ఆ పైసలు కోడల పేరు మీద బ్యాంకులు ఎత్తే రేపు పుట్టబోయే మీ పిల్లగాళ్ళకి అక్కడికత్తే అనుకున్నారా? నేను మీ గురించి ఇంకా భూమి మీదకి రాని ప్రాణం గురించి గింతగానం ఆలోచిస్తే నన్ను గింతగానం అపార్థం చేసుకుంటాను అనుకోలేదురా. అమ్మా నాకు విషయం తెలియక నిన్ను అనుమానించింది, నన్ను క్షమించే. ఏం తెలుసుకోకుండా గట్టిగా నిన్ను అన్న అత్తమ్మ, నన్ను క్షమించు. అయినా మాకు పుట్టబోయే పిల్లలకు మేము సంపాదించుకుంటామమ్మా, మాకు ఏ వరకట్నం వద్దు. మా అన్న సంతోషంగా ఉంటే చాలు. అరే ఆ కట్నం పైసలు మీరే అద్దన్నాక నేనెందుకు అడుగుతారా? నేను ఆ కట్నం పైసల గురించి దియ్యా. సరే అమ్మా. అన్న రారా లోపలికి. రాబో. ఆ కట్నం పైసలు వస్తే నీకు పెళ్లి చేద్దాం అనుకున్నానే. ఆ కట్నం పైసలు ఎట్లా రావట్టానో నాకు తెలుసు. బావా మా చెల్లెకు పీడకలలు బాగా వస్తున్నాయట కదా. మా ఊరి పక్కకు ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన దగ్గరికి పోదాం బావా. ఆయన ఏదున్నా చూసి చెప్తాడు. సరే బావా, నాతను కూడా మస్తు చాలా చెప్పుకుంటా భయపడ్డది. ఆడికి పోతే ఏదున్నా బయటపడుతుంది కదా, పోదాంపా. సరే పోదాం బావా. నేను కూడా మిమ్మల్ని గురించి అటు నుంచి అటే వెళ్ళిపోతా ఇంటికి. సరే బావా, పాతరండి.
ఏమైందన్నా? ఎవరో స్వామీజీ దగ్గర కోయరట కదా, ఏమన్నాడు స్వామీజీ? పుట్టబోయే బిడ్డకు బాగా ప్రమాదం ఉందని చెప్పిండ్రా, కొద్దిగా జాగ్రత్తగా ఉండు అన్నాడు. అవునా? అవునమ్మా, ఆ ప్రమాదం మనుషులతోని కాదట, ఏవో దుష్ట శక్తులతోనట. అందుకే ఒక నిమ్మకాయ ఇచ్చిండు, తలకాయ కింద పెట్టుకొని పండుకోమన్నాడు. మళ్ళీ 15 రోజులకు రమ్మన్నాడు. అరే మనము ఎవరికి ఏం పాపం చేసినావురా, ఎవరికి అన్యాయం చేసినావు? మనకే ఎందుకు ఇట్లా అవుతుంది కొడుక? సరే మీరు లోపలికి పోండి బిడ్డ. అమ్మా, మన వల్ల ఏమైనా ప్రమాదం ఉందని వదిని భయపడుతుందానే? మన వల్ల ఏం ప్రమాదమే? పుట్టబోయే బిడ్డను చంపేంత కసాయి దాన్ని మాత్రం నేను కాదే. నేను ఓ తల్లినే. బిడ్డ చచ్చిపోతే ఎట్లుంటుందనే బాధ నాకు కూడా తెలుసు. అయినా ఆ బిడ్డ ఉట్టాలనే, ఆ బిడ్డ ఉడితేనే నేను అనుకున్న పని అవుతుంది. దానికి ఎవరేం చేసిర్రో నాకేమెరుక, దానికి ఎవరు బాగున్నారో. పా బిడ్డ. మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో ఏమో. మన పెళ్ళి కోసం మస్తు రోజుల సంది ఎదురు చూస్తున్నా. నా ఇంట్లో నువ్వు నా భార్య లెక్కలు అడుగు పెడితే నేను దేవత లెక్క చూసుకుంటా. మమత, నువ్వు నా బంగారం రా. రాజేనా? ఏమైందిరా? కొత్తగా రాజన్న అని పేరు పెట్టి పిలుస్తాను. ఎప్పుడైనా నోటి నిండా అన్న అని ప్రేమ కొద్ది పిలిచేదాన్ని కదా. ఏం లేదన్నా, అట్టిగానే పిలిచిన. ఆవు గాని ఆవులకు గడ్డేసినావా? గా లచ్చని చెప్పిండు, ఆవులు బాగా ఊరుతున్నాయట. అయ్యో, నేను మర్చిపోయినరా బుజ్జి. చెప్పు, నువ్వు గడ్డేసేస్తా ఆవులకు. అసలు ఆ రాజుగాడు నీ కొడుకు కానప్పుడు వాడిని ఎందుకే ఇంతగానో భరిస్తానో? ఎప్పుడు అడిగినా సమయం వచ్చినప్పుడు చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తా అంటున్నావు. నాకు అదంతా కాదు, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంది? అత్తమ్మ బావ తల్లి కాదా? మరి బావ తల్లి ఎవరు? నువ్వు కష్టపెడుతున్నావే, కానీ దాని కడుపులో ఉన్న బిడ్డకు ఏం జరగకుండా కష్టపెడుతున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావు నాకు అర్థమైతలేదే. ఓ పిచ్చిదానా, ఆ బిడ్డకు ఏం జరగద్దే. ఆ బిడ్డ ఉడితేనే ఆస్తి మన చేతులకు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? పుట్టబోయే బిడ్డకు ఆస్తికి సంబంధం ఏంటి? రాజు రాజవ్వ కన్న కొడుకు కాదని నిజం తెలిసిన ధరణి తన భర్తకు నిజం చెప్తుందా లేదా? ధరణి బిడ్డకు హాని కలిగించే దుష్టశక్తులేంటి? అసలు రాజుకి ఏమైంది? చనిపోయాడా? బ్రతికే ఉన్నాడా? మమతకి స్వామికి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, గట్టి కొట్టండి.